హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఎలాస్టిక్ వేసి రెడీమేడ్ స్టైల్లో పలాజో ప్యాంట్ ఎలా కుట్టాలో అనేది వీడియో అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కుట్టడం అనేది స్టార్ట్ చేసేద్దామండి. ఇది ఓపెన్ చేసేసుకొని రెండు ఒరిజినల్స్ వైపు ఉండేలా చూసుకొని జాయింట్ అయితే వేసేసుకుందాము. ఒరిజినల్స్ లోపల వైపు ఉండాలి. ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని అయితే జాయింట్ చేసేసుకుందామండి. కిస్తా వైపు ఇది కిస్తా వచ్చేసి 16 ఇంచులు పెట్టాను. మీకు ఈ ప్యాంట్ కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను. ఏ కుట్టు వేసుకున్నా కుట్టు స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్లో అయితే లాగాలండి. రఫ్ తీసేసుకొని గట్టి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇది డబుల్ కుట్టు వేసుకోవాలి. ఇలాగే రెండో వైపు కూడా జాయింట్ వేసేసుకుందాము. ఇలా కుట్టుకున్న తర్వాత డబుల్ కుట్టు అయితే మళ్ళీ వేసేస్తున్నాను. ఈ బాటమ్ క్లాత్ వచ్చేసి తక్కువ వచ్చింది, లెంత్ అయితే సరిపోలేదు. అంటే పర్ఫెక్ట్ లెంత్ వచ్చింది. పైన నడుము దగ్గర 2 ఇంచెస్ లెంత్ అయితే తగ్గింది. కింద కాళ్ళ పట్టీ దగ్గర కూడా మడవడానికి అయితే క్లాత్ లేదు. అందుకని అయితే నేను ఎక్స్ట్రా పట్టీ అయితే వేస్తున్నాను. పట్టీ తిప్పడానికి కూడా క్లాత్ లేదు. ఇది అయితే వేరే క్లాత్, లైనింగ్ క్లాత్ అయితే వేస్తున్నాను. 1.5 ఇంచ్ తీసుకున్నానండి. దీన్ని ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. క్లాత్ ఎక్కువ వస్తే ఇలా జాయిన్ చేసుకునే అవసరం అయితే ఉండదు. కటింగ్లోనే ఎక్స్ట్రా పెట్టేసుకొని అదే ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే ఇప్పుడు ఇలాగా ఒక పక్క తిప్పేసుకొని పై కుట్టు అయితే వేసుకోవాలండి. అడుగున ఖర్చు కూడా ఈ క్లాత్ వైపే తిప్పి ఉండాలి, ఈ మొక్క వైపే. ఇప్పుడు ఇలాగా పై కుట్టు వేసేసుకోవాలి. ఇలాగే రెండు కాళ్ళు కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి బాటమ్ స్టిఫ్. నార్మల్గా అయితే బాటమ్ స్టిఫ్ అయితే ఏ అవసరం లేదు, క్లాత్ స్టిఫ్గా ఉంటే. కానీ ఇది వచ్చేసి లెనిన్ క్లాత్ అండి. నార్మల్ ఫోల్డ్ చేస్తే బాగోదని చెప్పి ఇలాగైతే స్టిఫ్ అయితే వేస్తున్నాను. ఈ స్టిఫ్ మీద ఇలాగ 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని ఇలా అయితే మడతేసి కుట్టుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ కాళ్ళకి ఈ స్టిఫ్ వేయటం వల్ల చూడటానికి అందంగా ఉంటుంది, మళ్ళీ బాగుంటుంది కూడా. రెడీమేడ్ మోడల్లోనే వస్తుంది. బాటమ్ వచ్చేసరికి చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. నేను కుట్టేటప్పుడు మీకు వివరంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు అర్థమయ్యేటట్టు. ఇలా కుట్టుకున్న దాన్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. నార్మల్ బాటమ్కి అయితే 4 కుట్లు వేసుకుంటామండి కింద స్టిఫ్ పెట్టిన చోట. ఇది పలాజో బాటమ్ కాబట్టి 4 కుట్లు అవసరం లేదండి, ఒక కుట్టు వేస్తే చాలు. చూసారా, ఇటువైపు ఇలా వస్తుంది. కాళ్ళ దగ్గర ఈ బాటమ్ స్టిఫ్ వేయటం వల్ల క్రాస్ కూడా రాదండి. ఏ క్లాత్ అయినా కానీ క్రాస్ కూడా అనిపించదు. రెండు కాళ్ళకి పట్టీలు అయితే వేసేసుకోవాలి. రెండు అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని అయితే కుట్టేసుకోవాలండి. పాతం ఖర్చు సరిపోతుంది. ఇది షాప్లో వర్క్ కాబట్టి ఓవర్లకు కూడా చేస్తాము. ఓవర్లకు చేయటం వల్ల ఏంటంటే ఇంకా చాలా నీట్గా ఉంటుంది. సైడ్ల ఎమ్మటైతే పీసులు రాకుండా బాగుంటుంది. మనం ఏదైనా కుట్టాము అంటే డ్రెస్సు, బ్లౌజ్ అయినా బాటమ్స్ అయినా డబల్ కుట్టు అనేది కంపల్సరీ వేయాలండి. ఒక కుట్టుతో అయితే వేయకూడదు. ఒక కుట్టు వేసినా త్వరగా ఊడిపోతుంది. ఇలాగా రెండో కుట్టు కూడా వేసేసుకుంటున్నాను. ఖచ్చితంగా రఫ్ అయితే తీయాలి. ఈ క్లాత్ ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, పైన నడుము దగ్గర 2 ఇంచులు అయితే తగ్గింది క్లాత్ అని చెప్పి, లెంత్ తగ్గింది. దానికోసము ఈ క్లాత్ అయితే వేస్తున్నాను జాయింట్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కుట్టు దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. 1 ఇంచ్ ఫోల్డ్ అయితే చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని బార్కి అయితే కుట్టు వేసేసుకోవాలి. అదే క్లాత్ ఎక్కువ ఉందంటే అదే ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇది క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేనైతే ఇలాగ క్లాత్ ఎక్స్ట్రా అయితే వేస్తున్నాను. ఇది నేను 4 ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. 2 ఇంచులేమో లెంత్ కోసము, 2 ఇంచులు అయితే లోపలికి ఎలాస్టిక్ కోసము వేయటానికి. ఇలా జాయిన్ చేసుకున్న దాన్ని డబుల్ స్టిచ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక అంగుళం ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను కదా, కుట్టిన దాని మీదకి ఎక్స్ట్రా అయితే రావాలి ఈ క్లాత్. దాన్ని ఇలా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల రౌండ్గా వస్తుంది క్లాత్ అనేది. ఇంకా ఎక్స్ట్రా ఎక్కడ ఓపెన్ అనేది ఉండదు. ఇప్పుడు దీనికైతే ఎలాస్టిక్ అయితే జాయిన్ చేసేసుకుందాము. ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత నడుముకి ఎంత ఎలాస్టిక్ తీసుకోవాలో చెప్తానండి. ఇదైతే డబుల్ మీద 30 ఇంచులు అయితే ఉంది. కస్టమర్ వచ్చేసి 40 ఇంచుల నడుము ఉందండి. 20 ఇంచెస్ క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాము, 20 ఇంచులు. ఎలాస్టిక్ వచ్చేసి మనం నడుము ఎంత అయితే ఉంటుందో దానికి 8 ఇంచులు తక్కువగా తీసుకోవాలి. నేనైతే 32 ఇంచులు తీసుకున్నాను.
ఇలాగా రౌండ్గా పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టు అయితే వేసుకోవాలి. ఒకటి కాదండి, ఒక 3-4 అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎలాస్టిక్ కదా, సాగుతూ ఉంటుంది. అప్పుడు గట్టిగా లాగినప్పుడు ఊడిపోకుండా ఉండటానికి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా మడుచుకొని కుట్టేసుకోవాలండి. నార్మల్గా అయితే ఒక 1/2 ఇంచ్ ముందే మడుచుకొని కుట్టుకోవాలి పట్టీ అనేది. తర్వాత ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ముందే అయితే మడుచుకోవట్లేదు, దీనిలోనే కుట్టేటప్పుడు మడుచుకుంటూ కుట్టేస్తున్నాను. ఇలా కుట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఎలాస్టిక్ మీద అంటే కుట్టు పడకూడదు. ఎలాస్టిక్ మీద పడకుండా ఎలాస్టిక్ అనేది లోపల వైపు పెట్టేసుకొని ఇలాగా అంచుకు కుట్టు వేసుకోవాలి. ఎలాస్టిక్ కాకుండా ఎలాస్టిక్ కొంచెం పక్కకి అయితే వేసుకోవాలి కుట్టు. ఇలాగా కుట్టుకుంటూ ఉండాలండి. ఇలా కుట్టేటప్పుడు ఏంటంటే ఎలాస్టిక్ మనకి సరిపోదు, ఎందుకంటే తక్కువ తీసుకున్నాం కదా. ఎలాస్టిక్ వచ్చేసి 31 ఇంచే తీసుకున్నాము, 31, 32. ఈ క్లాత్ వచ్చేసి 60 ఇంచులు ఉంది. అలాంటప్పుడు ఇలా లాగుతూ ఉండాలి. ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని ఇలా లాగుతూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేటప్పుడు నార్మల్గా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక బెల్ట్ లాగా వస్తుంది కదా, సాగకుండా ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు మనకి మళ్ళీ ఎలాస్టిక్ దగ్గరికి వచ్చేసరికి క్లాత్ సరిపోలేదు అన్నప్పుడు ఇలా అయితే బయటికి లాగి ఎలాస్టిక్ అయితే తీయాలి. ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కుట్టేసుకోవాలండి. అంతే, పలాజో బాటమ్ అయితే రెడీ అయిపోయింది. ఎలాస్టిక్ వేసుకున్నప్పుడు కొంచెం నీట్గా జాగ్రత్తగా వేసుకుంటే చాలు, రెడీమేడ్ స్టైల్లో అయితే రెడీ అయిపోతుంది. ఇలాగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక రఫ్ లాగి తీసేసుకుంటాం కదా. ఇప్పుడు దీన్ని ఇలాగ 2-3 సార్లు లాగాలన్నమాట. ఇలా లాగటం వల్ల ఏంటంటే క్లాత్ అనేది ఒక చోట ఉండిపోకుండా లూజు అడ్జస్ట్ అవుతుంది రౌండ్గా. ఇప్పుడు దీన్ని మధ్యలో అయితే ఒక కుట్టు వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ముందు వైపు వెనక వైపు ఇలా పట్టుకొని లాగుతూ ఎలాస్టిక్ని సాగదీస్తూ ఇలా అయితే ఒక కుట్టు వేసుకోవాలి. అంతే, నీట్గా రెడీమేడ్ స్టైల్లో పలాజో అనేది బోటిక్ స్టైల్ రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత బాగుందో. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డ్